లైవ్ మనాలిలో స్నోఫాల్ పడుతుంది. హలో ఫ్రెండ్స్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం మనాలికి ఎప్పుడు వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, ఎక్కడ స్టే చేయాలి అనేది ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కన బెల్ బటన్ వస్తుంది, ఆన్లో పెట్టుకోండి. నేను ఎప్పుడైతే కొత్త వీడియో అప్లోడ్ చేస్తానో ముందుగా మీరే చూడవచ్చు. అసలు మనాలికి ఎప్పుడు వెళ్ళాలి, ఎప్పుడు వెళ్తే స్నోఫాల్ పడుతుందనేది ఇప్పుడు చూద్దాం రండి. హిమాలయాల కొండల్లో దాగి ఉన్న మనాలిలో స్నోఫాల్ డిసెంబర్ ఎండింగ్ నుండి ఫిబ్రవరి మార్చి వరకు పడుతుంది. కానీ స్నోఫాల్ ఎక్కువగా జనవరిలో పడుతుంది. ఫిబ్రవరి మార్చిలో మాత్రం అప్పుడప్పుడు పడుతుంది. ఎప్పుడు పడుతుందో కూడా తెలియదు. సో మీరు స్నో ప్రొడక్షన్ ఎప్పుడు పడుతుందో చూసుకొని వెళ్ళండి. లేదంటే ఈ వీడియోకి కామెంట్ చేయండి, నేనే చెప్తాను. ఇప్పుడు మనాలికి ఎలా వెళ్ళాలో చూసేద్దాం. మన 2 తెలుగు రాష్ట్రాల నుండి హైదరాబాద్, వరంగల్, వైజాగ్, విజయవాడ నుండి ప్రతిరోజు ఢిల్లీకి ట్రైన్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ ట్రైన్ డీటెయిల్స్ ఇస్తున్నాను చూడండి. టికెట్ ప్రైస్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చెక్ చేయండి. 23 అవర్స్ ట్రైన్ జర్నీ ఉంటుంది. ఢిల్లీ చేరుకున్నాక న్యూఢిల్లీ నుండి మనాలికి చాలా బస్సెస్ అయితే అవైలబుల్ గా ఉంటాయి. టికెట్ ప్రైస్ 700 నుండి 2000 మధ్యలో ఉంటుంది. 10 to 12 అవర్స్ అయితే బస్ జర్నీ ఉంటుంది. మనాలికి రీచ్ అయిన తర్వాత 2 days కి రూమ్ రెంట్ తీసుకోండి. ఇక్కడ 2 days ప్యాకేజ్ కూడా అవైలబుల్ గా ఉంటుంది. ఒక్కరికి 2500 నుండి 3500 మధ్యలో ఛార్జ్ చేస్తారు. ఇంక్లూడింగ్ బ్రేక్ఫాస్ట్ అండ్ డిన్నర్ కూడా ఉంటుంది. రూమ్ కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయి రెస్ట్ తీసుకోండి. Day 1 ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసి రెడీగా ఉంటే టూర్ ప్యాకేజ్ లో 1 day సోలాంగ్ వ్యాలీ మొత్తం చూపిస్తారు. వెదర్ వచ్చేసి 6-7 ఉంది, -6 or 7 ఉంది. ఇప్పుడు సోలాంగ్ వ్యాలీకి వెళ్తున్నాం. మనాలి నుండి సోలాంగ్ వ్యాలీకి 8 kilometers దూరంలో ఉంటుంది. సోలాంగ్ వ్యాలీకి వెళ్లే దారిలోనే రోప్ వేస్ కూడా ఉంటాయి, మీరు ట్రై చేయవచ్చు. అలాగే స్నోలో ఆడుకోవడానికి షూస్ అండ్ జాకెట్స్ ఉంటాయి, తీసుకోండి. 200 రూపీస్ ఛార్జ్ చేస్తారు. జిప్ లైన్ యాక్టివిటీ అయిపోయిన తర్వాత మేము సోలాంగ్ వ్యాలీకి మళ్ళీ బయలుదేరాము. వెళ్తుంటేనే లైట్ గా స్నోఫాల్ అవుతుంది. మేము ఇక్కడ దిగి ఎంజాయ్ చేసాం. ఇంకా మెల్లిమెల్లిగా స్నోఫాల్ ఎక్కువైంది. సో ఇక్కడే మేము ఆడుకున్నాము. ఇంకా వ్యాలీకి వెళ్లాల్సిన అవసరమే రాలేదు మాకు. మీరే చూడండి ఎంత స్నోఫాల్ అయిందో ఇక్కడ. సూపర్ స్నో. ఎప్పుడెప్పుడు అని చూస్తున్నాం. ఫైనల్ గా స్నో అయితే పడింది. లైవ్ మనాలి స్నోఫాల్.
చూడండి మొత్తం కార్లన్నీ మొత్తం స్లో పడేసి ఆగిపోతున్నాయి. వావ్ ఇక్కడ చేద్దాం, అక్కడ చేద్దాం. దీన్ని ఇట్లా షేక్ చేసి సూపర్. इधर खोला कड़ी कड़ा है अभी भी మేము మళ్ళీ సోలాంగ్ వ్యాలీకి వెళ్దాం అనుకున్నాము, కానీ ఇక్కడ పోలీస్ వాళ్ళు ఆపేశారు అన్ని వెహికల్స్ని. ఎందుకంటే హెవీ స్నోఫాల్ అవుతుంది ఇక్కడ. మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు చాలా ఇబ్బంది అవుతుందని వాళ్ళు అక్కడే ఆపేశారు మమ్మల్ని. ఇంకా మేమేం చేయలేక రిటర్న్ ఇంటికి స్టార్ట్ అయ్యాము, కానీ ట్రాఫిక్లో 4 అవర్స్ అయితే ఇరుక్కున్నాం. డే 1 హ్యాపీగా ఎండ్ అయింది, ఎందుకంటే స్నోఫాల్ అయింది కాబట్టి మేము ఎంజాయ్ చేసాం చాలా. డే 2 లేచి ఫ్రెష్ అప్ అయ్యి టిఫిన్ చేసేసి హిడింబాదేవి టెంపుల్కి అయితే వెళ్ళాము. ఈ హిడింబాదేవి టెంపుల్ మాల్ రోడ్ నుండి 1.5 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. కానీ ఇక్కడ చలి మాత్రం బీభత్సంగా ఉంది, పగిలిపోతుంది. ఎక్కడ చూసినా వాటర్ లేవు, ఓన్లీ ఐస్ మాత్రమే ఉంది ఇక్కడ. అగ్గది కూడా కనిపిస్తుంది కదా, హిడింబి దేవి టెంపుల్. సో ఫైనల్గా మనం టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసినాం. సో కొద్దిగా ట్రెక్కింగ్ చేసుకుంటూ వచ్చినాం, నడుచుకుంటూ వచ్చినాం మేము. సో అందుకనేసే కొద్దిగా దమ్ అవుతుంది. హలో, ఎక్స్క్యూజ్ మీ. ఇక్కడ షాపింగ్ చేసుకోవాలంటే మాత్రం నిజంగా చాలా ఐటమ్స్ ఉన్నాయి, చూడండి. వామ్మో, ఇంతమంది ఉన్నారు ఏంట్రా అబ్బాయిలు. నిజంగా చాలా మంది అయితే వచ్చారు ఇక్కడికి. చూడొచ్చు ఎంతమంది ఉన్నారు అక్కడ. ఇక్కడ వీళ్ళది కూడా ఒక బిజినెస్ ఉంది. ఒక ర్యాబిట్ కనిపిస్తుంది, ర్యాబిట్ ఉంది, చిన్న షీప్ గొర్రె పిల్ల ఉంది. ఆలయం పక్కనే మీరు చూసుకోవచ్చు దేవదారు వృక్షాలు. నిజంగా సూపర్ ఉంది వ్యూ మాత్రం. లైన్ చూడండి, లైన్ ఎంతమంది ఉన్నారు. వామ్మో, ఇంకెంత దూరం ఉంది నాయన. ఇవాళ పోయినట్టే ఇక. ఇలా కాదు ఇక దర్శనం కాదు ఇక. అలా యాక్టివిటీస్ అమ్మో అమ్మో.
नीचे ఇక్కడ ఘటోత్కచునికి ఆలయం కూడా ఉంది. ఈ ఘటోత్కచుడు ఎవరో కాదు, భీముని మరియు హిడింబీ దేవి యొక్క కొడుకు. अरे बहुत क्या आप थोड़ी ऐसा झूठ बोलोगे मैं काम अभी आप ही जो जैसे आप सुनो सुनो हाँ वो చెప్పులు మేము ఘటోత్కచుని ఆలయం చూసాక లంచ్ చేసేసి జోగిని వాటర్ ఫాల్స్ వెళ్దాం అనుకున్నాము. కానీ అంతలోనే వర్షం స్టార్ట్ అయింది. చూస్తూనే వర్షం ఎక్కువైంది. సో వెంటనే మేము రూమ్ కి వెళ్ళేసాము. మీరు వెళ్ళినప్పుడు మను టెంపుల్, జోగిని వాటర్ ఫాల్స్ ని మాత్రం తప్పకుండా చూడండి. ఇంకా ఇంతటితోనే మా డే 2 కూడా కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ నైట్ హెవీ స్నోఫాల్ పడింది మనాలిలో. ఇలా ఇక్కడ వర్షం పడితే మనాలిలో ఏం ఎక్స్ప్లోర్ చేయలేమనేసి డే 3 కుల్లుకు వెళ్ళాము. సో మన నెక్స్ట్ వీడియోలో కుల్లులో ఏమేం చూడాలనేది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు మనాలికి వెళ్తే 3 డేస్లో ఏమేం చూడాలో చెప్తాను. నెంబర్ 1 సోలాంగ్ వ్యాలీ, నెంబర్ 2 హిడింబాదేవి టెంపుల్, నెంబర్ 3 మను టెంపుల్, నెంబర్ 4 వశిష్ఠ టెంపుల్, నెంబర్ 5 జోగిని వాటర్ ఫాల్స్, నెంబర్ 6 మ్యూజియం ఆఫ్ హిమాచల్ కల్చర్. ఇవి జస్ట్ మనాలిలో చూడవలసిన ప్లేసెస్ మాత్రమే. ఇంకా మనాలి చుట్టుపక్కల చూడవలసిన ప్లేసెస్ చాలా ఉన్నాయి. అవన్నీ నెక్స్ట్ వీడియోలో క్లియర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను.